మనతో మాట్లాడతాడు దేవుడు. ఉపవాసం ఉన్నప్పుడు ఏదో ఉపవాసం ఉంటున్నాం కాదు, పట్టుదల కలిగి ఉండాలి. యాకోబు లాంటి పట్టుదల ప్రార్థన నీళ్ళు ఉండేగాక. నేను ఉంటున్నానంటే కాదు మధ్య దానికి తగ్గ రిజల్ట్ ను పొందాలి అంటే ప్రతిఫలం. నేను మాట్లాడిన దేవుడు 40 దినాల్లో ఉన్నా, వాక్యం ద్వారా మాట్లాడాడు. 40 దినాల్లో ఉన్నా, స్వరం ద్వారా మాట్లాడిన వారు ఉన్నారు. 40 దినాల్లో ఉన్న ప్రభుత్వ మాట నాకు ఇచ్చిందంటే దర్శనం చూడగలిగిన వాడు అనుభవం కలిగి ఉండాలి 45 దినాల్లో. అంటే నేను చేయాలి నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన చేయాలి నువ్వు? ఉపవాస ప్రార్థన. ఏం కార్చాలి నువ్వు? కన్నీరు కార్చాలి. హల్లెలూయా అంటున్నమాట. దర్శనము చూసిన రాత్రి మొదటిది ఏంటంటే దర్శనం చూసిన రాత్రి. రాత్రి అనగా చీకటి. చీకటి అనగా లోకానికి సాదృశ్యం, పాపములకు సాదృశ్యం. పాపంలో నీ జీవితంలో 40 దినాల్లో ప్రభునందు ప్రేమైన సంగమ రాత్రిపాటు చేసిన నీ ప్రార్థనలో దేవుని దర్శనాన్ని చూపబడిన గాక. నేను చాలా ఎంకరేజ్ చేస్తాను మిమ్మల్ని. కళ మంచిది. కళ్ళ అంటే వెళ్ళిపోయి మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేసి పండుకుంటాం, పడక మీద పడుకుంటాం. ఏంటి వస్త కళ. దర్శనం ఏంటి? దేవుడితో పెరుగునాడాలి. ఎంత చెప్పినా తెలియదు. ప్రార్థన చేస్తుంటే ఆటోమేటిక్గా దర్శనం వస్తూ ఉంటది. దీన్ని చేయాలంటే కొంత సమయం దేవుడితో గడపాలి, తెలుసా? అప్పుడంటే అన్నమాట ఆ రాత్రి యాకోబుకి వచ్చిన దర్శనం చూసారా? మంచి దర్శనం చూడగలిగిన వాడు ఉన్నాడు. ఎప్పుడు సమస్యలు ఉన్నప్పుడు, ఎప్పుడు బాధలు ఉన్నప్పుడు, ఎప్పుడు ఒక్కడిగా ఉన్నప్పుడు అంటున్నమాట. తల మీద రాయి అనుకున్నాడు, రాయి అనగా దేవుడు అనుకున్నాడు. చీకటి స్థలములు భయంకరమైన స్థలం ఏంటంటే ఆ యాకోబు దేవుని వైపు చూడగలిగిన వాడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన చేసిన ప్రార్థన ద్వారా దర్శనం చూడగలిగిన వాడు. ఇదేంటంటే దర్శనము చూసిన రాత్రి. ప్రైజ్ ది లార్డ్. రెండో దర్శనం తెలుసా? ప్రభునందు ప్రియమైన సంగమం చూడండి. సమాధాన పడిన దర్శనం. చూసారా? నేను చెప్తున్నా చాలా మంది విన్నాడు. మీరు ఒకవేళ నేను చెప్తున్నది మీరు ఎలాగా టేక్ తీసుకున్నా తెలియదు కానీ మాత్రం ఇది సమాధానం లేకుండా ఒకవేళ నువ్వు ఇక్కడికి వచ్చేసి ప్రార్థనలో ఉన్నా మాత్రము దానివల్ల నీకు నాటి రిజల్ట్ వాడ మరి విట్నెస్ వాక్యం సాక్ష్యం ఉందబ్బా. యాకోబు అంటున్న మాట అందరితో సమాధానం పడగలిగిన వాడు ఉన్నాడు. చూడండి, సమాధాన పడిన రాత్రి. చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఉంది ప్రభునందు ఆదికాండము 31వ అధ్యాయము 54వ వచనం 55వ వచనం చదువుకుందాం. ఇది ఒక దర్శనం. సమాధాన పడినప్పుడే నీ వ్యక్తిగత జీవితంలో సరైన నీకు ఆశీర్వాదం నింపబడును గాక. ఎందుకు చెప్తున్నా ఈ మాట? యేసుప్రభువు ఏం చేశారు తెలుసా? సమాధానపరుడి.